అందరికీ జై భీమ్. నా పేరు బిల్లా చెన్నయ్య, మాలమహనాడు రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు మీ ముందుకి రావడానికి ప్రధానమైన అంశం ఏంటంటే వర్గీకరణ, ఏబిసిడీల వర్గీకరణ విషయంలో 30 సంవత్సరాల నుంచి ఈ విషయం మీద మాదిగల మధ్య కలతలు లేపిన ఏబిసిల వర్గీకరణ, ఈ ఏబిసిల వర్గీకరణని మా అన్నదమ్ముల మధ్య గొడవ పెట్టింది చంద్రబాబు నాయుడు, ప్రజెంట్ ముఖ్యమంత్రి గారు. అయితే పంజాబ్లో వేసిన కేసుని మరలా మొన్న సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ ఇవ్వటం అనేది జరిగినది. ఈరోజు కృష్ణమాదిగ గారు దాని మీద మాట్లాడటం జరిగినది. దాంట్లో సారాంశం, తెలంగాణలో పెద్ద ఆయన వెంకటస్వామి గారు వాళ్ళ ఫ్యామిలీ మీద, మల్లు రాములు గారు వాళ్ళ ఫ్యామిలీ మీద, కర్ణాటక మల్లికార్జున కట్కార్ ఫ్యామిలీ మీద, పాస్వాన్ గారు వాళ్ళ ఫ్యామిలీ మీద, వీళ్ళు చాలా ఆర్థికంగా బలపడి మాయావతి గారు కూడా, ఆమె పేరు కూడా ముఖ్యమంత్రి అయ్యింది. ఈ విధంగా 5-6 పేర్లు మెయిన్గా మాట్లాడటం కృష్ణమాదిగ గారికి నేను ఇందాక ఒక ఇంటర్వ్యూలో చూసాం. అంటే కృష్ణమాదిగ గారు దళితులు ఆర్థికంగా రాజకీయంగా ముందుకు వెళ్ళడానికి లేదా, ఒకే తరం వాళ్ళు ఎప్పుడు వాళ్ళు చేస్తున్నారని చెప్పని అంటున్నారు. దానికి పార్టీలు ఇష్టం. పార్టీలకి ఏ పార్టీ వాళ్ళు ఏ ఎస్సీలు అయితే మాకు ఉపయోగపడతారో వాళ్ళని పెట్టుకుని వాళ్ళు గెలిపించుకుంటున్నారు. దానికి దీనికి సంబంధం ఏంటి? క్రిమినల్ అనే దాని మీద మీరు మాట్లాడటం జరిగినది. క్రిమినల్ దాని మీద మాయావతి గారు సొంత పార్టీ పెట్టి కొంతమందిని ఆర్థికంగా కావచ్చు, రాజకీయం కావచ్చు ముందుకెళ్ళటం జరిగినది. అదేవిధంగా తెలంగాణలో చూసుకుంటే మా పెద్ద ఆయన వెంకటస్వామి గారు వాళ్ళ ఫ్యామిలీ ఆర్థికంగా రాజకీయంగా ముందుకెళ్ళచ్చు. కారణం ఏంటి? ఆ రాజకీయ పార్టీ ఫలానా వాళ్ళైతే మాకు బాగుంటుంది అనే ఆ రిజర్వేషన్ దాంట్లో వాళ్ళని పెట్టుకొని చేసుకుంటా ఉన్నారు. అది కూడా కృష్ణమాదిగ గారు మీరే తీసేసుకోండి, మీరే మీ మనుషులు పెట్టుకొని గెలిపించుకోండి, ముందుకెళ్ళండి రాజకీయంగా. ఇట్ట మాట్లాడటం అనేది కృష్ణమాదిగ గారు మేదో చాలా గౌరవంగా మిమ్మల్ని మా సొంత మిత్రులాగా మేము భావించుకుంటున్నాము. ఇప్పుడు కచ్చంద్రాల ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ డెవలప్ అయ్యారు, ఐఆర్ఎస్ ఐఏఎస్ అందరూ. మేము అడుగుతున్నావా? వాళ్ళు చదువుకున్నారండి, వాళ్ళు చదువుకొని ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ అవుతున్నారు. మీరు చదువుకొని ఐఏఎస్ ఐఆర్ఎస్లు ఐపీఎస్లు అయితే మంచిదే కదా. అంటే వాళ్ళు అయితే వాళ్ళకి రిజర్వేషన్ ఉండదా? అంటే రాజ్యాంగంలో ఎక్కడుంది క్రిమినల్ అనేది? అంటే రాజ్యాంగంలో మీరు మోడీ అని చంద్రబాబు నాయుడు అని కృష్ణమాదిగ చెప్తే సరిపోతుందా? అంటే రాజ్యాంగాన్ని లోబడి పనిచేయాలా సుప్రీంకోర్టు? రాజ్యాంగానికి సంబంధం లేకుండా చేయాలా? మీరు చేయదలుచుకుంటే మీరు మీ మోడీ గారి చేత అయితే పార్లమెంట్లో బిల్లు పెట్టుకొని దీన్ని 341 ఆర్టికల్ని సవరించుకొని ఏబిసిల వర్గీకరణ దాని మీద మీరు చేసుకోండి. అంతేగాని అట్లా కాకుండా మీ ఇష్టం వచ్చినట్టు
దళితులు ఆర్థికంగా ఎదిగిన వాళ్ళందరినీ కామెంట్ చేయటం అనేది కూడా మంచి పని కాదు. ఇది మనకి విరోధంగా పెట్టి మనకి తగాదలు పెట్టి చేసే పరిస్థితి మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఈ కూటమి మీకు ఇంక అర్థం కావట్లా. రాను అసలు రిజర్వేషన్లు కూడా ఎత్తేసే పరిస్థితి వాళ్ళు ప్లాన్ చేసుకొని మనకి తగాద పెడతా ఉన్నారు. అది గ్రహించాలి కృష్ణమాది గారు. మేము ఒకటే చెప్తున్నాం, కారంచేడు విషయంలో మాదిగ సోదరులను 6గురిని చంపితే అక్కడ మూటలు కట్టితే ఆ రోజు త్యాగం చేసి ఆ కారంచేడు ఇష్యూలు ఎంతమంది మీద కేసులు పెట్టుకొని ఎంతమంది మాలలు త్యాగం చేశారు. కద్మద్వారా గారు కానించి, బొత్స తారక గారు, అడ్డిగడ్డి గారు కానించి, గద్దర్ గారి నుంచి ఇదంతా మాలలు కదా. ఎందుకు కృష్ణమాది గారు మీరు ఇవాళ వచ్చి కారంచేడు విషయంలో ఒక్కరోజు కూడా మీరు మాట్లాడకుండా అది ఆ విషయాన్ని పక్కన పెట్టి, వీళ్ళందరూ మాలాలే కదా, మాల కులస్తులే కదా. మేము ఆ రోజు మేము అనుకునేది వీళ్ళు మా సోదరులు, మా బంధువులు అనుకున్నాం. కానీ ఈ రోజుకి కూడా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో అంటాస్పిలిటీ ఇంకా జరుగుతూ ఉంది. టౌన్లో గ్రామాల్లో కూడా, గ్రామాలంటే ఏ కులం ఎక్కడ ఉంటారు అనేది ఆటోమేటిక్ తెలిసిపోతే, టౌన్లో విజయవాడ కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, నెల్లూరు కావచ్చు, ఒంగోలు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఏ కులం మీరని అడిగిన తర్వాత తెలుసుకున్న తర్వాత ఇల్లు కూడా రెంట్కి ఇస్తున్నారు. ఇది మీకు గుర్తుకు రాదా? మీరు రాని మా ఆయనకొత్తరాన్ని చూపిస్తాం. మన వాళ్ళు చదువుకొని ఒక కుటుంబంలో 5-6 ఉద్యోగాలు చేసి నీకు ఇష్టం లేదే ఏంటి? అసలు క్రిమినల్ ఎక్కడుంది రాజ్యాంగంలో? లేని దాన్ని మీరు ఎందుకు తీసుకొచ్చేస్తున్నారు? ఎందుకు దళితుల్లో ఈ రకంగా ఈ విధంగా చిచ్చు పెట్టడం? కృష్ణమాది గారు, మీరు మీ ఇంటర్వ్యూ చూసాము, చాలా మనసు బాధేస్తుంది. అట్లా మాట్లాడటం కరెక్ట్ కాదు. మీరేదో అనుకుంటున్నారు. కానీ ఈ రోజు వరకు కూడా సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ రిజర్వేషన్ ఏమైనా పాటిస్తుందా? ఉద్యోగాలు ఇస్తున్నారా? మనకి 15% రిజర్వేషన్ ఉంది, పాటించటంలా. లాస్ట్ గ్రూప్ 4లో రిజర్వేషన్లు కనిపిస్తున్నారు. కానీ గ్రూప్ 1లో ఐఏఎస్లో, ఐపీఎస్లో, ఐఆర్ఎస్లో ఏం రిజర్వేషన్ పాటిస్తున్నారా? తీయండి, బయటికి తీయండి. కృష్ణమాది గారు, మోడీ దగ్గరికి వచ్చి తీయండి, బయటకు వస్తాయండి. కనుక మాదిగలు అన్నదమ్ములే. కానీ అనవసరంగా మీరు ఇంకో రకంగా మన మధ్య తగాదు పెట్టేసి మిమ్మల్ని వాడుకొని ఈ అగ్రవర్ణాలు, ఇక్కడుండే బీజేపీ, తెలుగుదేశం పార్టీ వాళ్ళు, చంద్రబాబు నాయుడు కావాలని ఎస్సీలంతా కాంగ్రెస్ వైపు ఉన్నారని, కాంగ్రెస్ ఓటేస్తున్నారని మాదిగల్ని పక్కకి తీసి నా ఓటు బ్యాంక్ చేసుకోవాలని చెప్పని కూడా దీని మీద కుట్ర జరిగి ఈ విధంగా రాజ్యాంగానికి విరుద్ధంగా, రాజ్యాంగానికి లోబడి కాకుండా, రాజ్యానికి సంబంధం లేకుండా సుప్రీంకోర్టు సీజే చవన పెంచేసు ఈటం అనేది కూడా మేము ఒప్పుకాము. దాని మీద పోరాటం చేస్తాం. అవసరమైతే కార్డుల ద్వారా మేము రాష్ట్రపతికి ఆయన రాజీనామా చేయమని చెప్పని కూడా మేము డిమాండ్ చేయటం అని చెప్పని చెప్పదలుచుకున్నాం.